వెల్కమ్ టు బావున్ రెసిపీస్. వాళ్ళ రెసిపీ మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా వేడి నీళ్ళు మరిగించుకుని అందులో మిల్ మేకర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉంచుకోవాలి వేడి నీటిలో. 5 నిమిషాల తర్వాత వేడి నీళ్ళు పంపేసుకుని చల్ల వాటర్ వేసుకోవాలండి. కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, పెరుగు వేసుకుని కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మసాలాలోకి మిల్ మేకర్ని నీళ్లు పిండుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మసాలా అంతా మిల్ మేకర్ పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని మిల్ మేకర్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 బంగాళదుంపలు మీడియం సైజుగా కట్ చేసుకోవాలండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలండి. కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అది సరిపోతుంది. సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ వేగిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఏ రైస్ అయినా బాగానే ఉంటుంది. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. నేను గ్లాసున్నర తీసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 2 విజిల్స్ పెట్టుకోవాలండి కుక్కరు. రెడీ అయిపోయిందండి మిల్ మేకర్ బిర్యానీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ కూడానండి చేయడం. మటన్ బిర్యానీ తిన్నట్టే ఉంటుందండి. బిర్యానీ తింటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.